హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నాము. ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే ఈ యొక్క అమరావతిలో డిసెంబర్ మంత్ లో అసలు వర్క్స్ ఎలా జరిగాయి ఏంటి అనేది కూడా మీకు క్లియర్ గా అప్డేట్ ఇస్తాను. ఇది డిసెంబర్ మంత్ రివ్యూ అనుకోండి. డిసెంబర్ మొత్తం కూడా వర్క్స్ ఎలా జరిగాయి, ప్రజెంట్ వర్క్ స్టేటస్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా క్లియర్ గా చెప్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. చూస్తున్నారు కదా ప్రజెంట్ ఈ మిషనరీస్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇక్కడ స్టీల్ బ్రిడ్జ్ అయితే రాబోతుందండి. దానికి సంబంధించి ఈ యొక్క ఎన్సీసీ అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు. ఈ స్టీల్ బ్రిడ్జ్ కంప్లీట్ అయితే ఇంకో ఫ్యూచర్ లో మనకు అమరావతి ఈ స్టీల్ బ్రిడ్జ్ గుండానే వెళ్తుంటుంది. మొత్తం 4 లైన్లు అయితే ఉంటుందండి. దానికి సంబంధించి ఏంటంటే ప్రజెంట్ ఏంటంటే ఇక ఫౌండేషన్ సంబంధించిన వర్క్స్ అనేది జరుగుతుంది. గత వీక్ లో మొత్తం కూడా క్లీనింగ్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని గత మంత్ అంతా కూడా మొత్తం డిసెంబర్ లో ఒక లెవెల్ గా తీసుకుని వచ్చే ఇక్కడ వర్క్స్ ప్రజెంట్ ఏంటంటే ఫౌండేషన్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. చూడండి ఇది మన కృష్ణానది నుంచి ప్రవహిస్తుందండి. ఈ యొక్క కాలువలో అయితే మనకు అటు సైడ్ నుంచి మంగళగిరి అయితే వెళ్ళిపోవచ్చు. అలాగే మనకు ఏంటంటే కొంత ముందు వెళ్తే అక్కడి నుంచి మనం డైరెక్ట్ అమరావతి అయితే వెళ్తాము. ఈ స్టీల్ బ్రిడ్జ్ కంప్లీట్ అయితే మనకు ఇటు సైడ్ నుంచి అయితే వెళ్లాల్సి ఉంటుంది అమరావతికి అయితే. దానికి సంబంధించి చూడండి ఇక్కడంతా కూడా వర్క్స్ ఈ రోడ్ త్రూ అయితే వెళ్లాల్సి ఉంటుంది. అమరావతిలో యొక్క స్టీల్ బ్రిడ్జ్ కంప్లీట్ అయితే దీనికి సంబంధించిన వర్క్స్ కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతుందండి. చూస్తున్నారు కదా మొత్తం కూడా యొక్క ఫౌండేషన్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ప్రజెంట్ ఇక్కడ మీరు ఏదైతే రోడ్డు చూస్తున్నారో ఇది కరకట్ రోడ్ అండి. ఇక్కడ వరకు మనకు సీడ్ యాక్సెస్ రోడ్ లో ఫేజ్ 2 లో భాగంగా 1.2 కిలోమీటర్ రోడ్ అయితే కంప్లీట్ చేశారండి. ఇక్కడ కనెక్టివిటీ ఇచ్చేసారనమాట. ఎందుకంటే గవర్నమెంట్ ఏపీసీఆర్డీ బిల్డింగ్ ఓపెన్ అయిన తర్వాత బాగా మార్నింగ్ అవర్స్ కానీ ఈవినింగ్ అవర్స్ కానీ చాలా రద్దీగా అయితే ఉంటుంది. ఆ రోడ్డు అది చిన్నదిగా ఉంటుంది కదా. సో ఫ్యూచర్ ఈ రోడ్ అయితే ఏదైతే ఫేజ్ 2 లో భాగంగా 1.2 కిలోమీటర్ రోడ్ కంప్లీట్ చేశారో దాన్ని ఇక్కడ కరకట్ రోడ్ అయితే కనెక్టివిటీ చేశారు. ఈ రోడ్ త్రూ అయితే వెళ్తారండి. ఇది మనకు డైరెక్ట్ సీడ్ యాక్సెస్ రోడ్ అనమాట. ఇక్కడ ఏదైతే కరకట్ రోడ్డు ఇంకా ఫ్యూచర్లో మనకు ఎమ్మెల్యేలు కానీ ఏపీసీఆర్టీ ఆఫీసర్స్ కానీ ఇక్కడ సీఎం గారు కానీ అందరూ కూడా మనకు ఈ రోడ్ త్రూ అయితే వెళ్తారు. గత వీక్లో జస్ట్ 10 డేస్లోనే మనకు రోడ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మీరు గత వీక్లో చూసుకుంటే మొత్తం క్లీనింగ్ చేసుకొని మట్టి అవన్నీ కూడా పోసి పెట్టుకోండి. ఇప్పుడు చూడండి మొత్తం నీట్గా అయితే రోడ్డు కూడా వేసేసారు. ఎలా ఉంది చూడండి రోడ్డు కూడా. అసలు ఇక్కడైతే కరకట్ రోడ్డుకి అయితే కనెక్టివిటీ ఇచ్చారండి ఈ రోడ్డుని అయితే. ఏంటంటే ఈ రోడ్డు మనకు ఏంటంటే 5 కిలోమీటర్ల వరకు అయితే జరగాలి. అది మనకు వెంకటపాలెం నుంచి ఉండవల్లి వరకు అయితే ఇప్పుడైతే మనకు 1.2 కిలోమీటర్లు అయితే కంప్లీట్ అయిపోయిందండి. మొత్తం రోడ్డు అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ సీడ్ యాక్సెస్ రోడ్ అండి. నేను చెప్పాను కదా సైడ్స్ అంతా కూడా ఒక లేయర్ గా మొత్తం పగుళ్ళు అవన్నీ కూడా అప్పుడు వేసారు. గత 7 years బ్యాక్ వేసింది. ఇప్పుడంతా కూడా సైడ్స్ అంతా కూడా నీట్ గా తీసేసి మళ్ళీ దాన్ని రోడ్ అయితే వేసుకుంటూ వచ్చేస్తున్నారు. రైట్ సైడ్ ఆల్మోస్ట్ తీసేసి కూడా నీట్ గా రోడ్ అయితే వేసేసారండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కొంత భాగం నీట్ గా తీసేసి అలాగే అదంతా పైప్ చూడండి అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించిన పైప్స్ ఆల్మోస్ట్ ఎన్ని స్టేజ్ కి అయితే వచ్చేసింది. ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 1 లో భాగంగా నిర్మించిన రోడ్డు అండి. ఇది దాదాపు 14 కిలోమీటర్ల రోడ్డు. దొండపాడి నుంచి వెంకటపాలెం వరకు అంటే ఇప్పుడు మనం ఉన్నది వెంకటపాలెం. ఇక్కడ వరకు 14 కిలోమీటర్ రోడ్డు వర్క్ అయితే జరిగిందండి. దానికి సంబంధించి ప్రజెంట్ అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించిన వర్క్స్ కానీ డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ అలాగే వాటర్ పైప్స్ వర్క్స్ ఏదో చూపించాను కదా అదంతా కూడా జరుగుతూనే ఉన్నాయి. చూస్తున్నారు కదా ఇక్కడ వరకు ఎగ్జాక్ట్ గా మనకు సీడ్ యాక్సెస్ రోడ్ ని మొత్తం 21 కిలోమీటర్ రోడ్ అండి. ఈ యొక్క 21 కిలోమీటర్ రోడ్ ని మనకి ఏంటంటే 3 స్టేజ్లకి అయితే డెవలప్మెంట్ చేస్తున్నారు. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లాగా. ఫేజ్ 1 లో మనకి ఏంటంటే దొండపాటి నుంచి వెంకటపాలెం వరకు 14 కిలోమీటర్ల వరకు అయితే జరిగింది. ప్రజెంట్ మీరు చూస్తున్న రోడ్ ఇదండి. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ ఇప్పుడు మనకు జేసీబీ క్లియర్ చేస్తుంది చూడండి. ఇక్కడ నుంచి మనకు ఫేజ్ 2 లో భాగంగా 5 కిలోమీటర్ల వరకు అయితే జరగాలి దాదాపుగా. ప్రజెంట్ ఏంటంటే మనకు 1.2 కిలోమీటర్ల వరకు అయితే క్లియర్ రోడ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా రోడ్డు. ఈ రోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకొక ఏంటంటే మనకు 3 స్టేజ్లు అండి. ఫస్ట్ స్టేజ్ మనకు వెంకటపాలెం నుంచి దొండపాడి నుంచి వెంకటపాలెం, రెండో స్టేజ్లో వచ్చేసి వెంకటపాలెం నుంచి ఉండవల్లి, మూడో స్టేజ్లో వచ్చి ఉండవల్లి నుంచి మనకు NH16 ఉంది కదా అక్కడికైతే కనెక్టివిటీ చేస్తారండి. ఇదైతే మనకు రెండో స్టేజ్లో అయితే ఆల్మోస్ట్ 1.2 కిలోమీటర్ కంప్లీట్ అయింది. రిమైనింగ్ ఇది చూస్తున్నారు కదండి ఇది N4 రోడ్డు. ప్రజెంట్ N4 రోడ్ చూడండి ఏ స్టేటస్ లో ఉంది. మొత్తం రోడ్డు స్టేజ్ గా తీసుకుని వచ్చేసారు. ఇంకో రోడ్డు వేయాలంటే రిమైనింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నారు. చూస్తున్నారు కదా ఇది E3 రోడ్ అండి. రోడ్డు సంబంధించి స్ట్రైట్ రోడ్డు మొత్తం ఇలాగే ఉందండి. ఇది వెంకటపాలెం దగ్గర అండి. E3 N4 జంక్షన్ ఇది E3 రోడ్డు. ఇది N4 రోడ్ అనమాట. ఆల్మోస్ట్ మొత్తం గత వీడియోలో కింద ఎర్రమట్టి పోసుకోండారు. ఇప్పుడు గ్రావెల్ అవన్నీ కూడా 2 లేయర్లు పోసుకున్నారు. నేను అప్పుడే చెప్పాను ఇంకొక లేయర్ గా గ్రావెల్ అవన్నీ పోసుకుంటే ఇంకో రోడ్ స్టేజ్ అయితే వచ్చేస్తుందని. సేమ్ అదే స్టేజ్ అయితే వచ్చేస్తుందండి. ఇక్కడ డ్రైనేజ్ సంబంధించి అటు సైడ్ ఈ సైడ్ అంతా మరి అలాగే అటు సైడ్ నుంచి కూడా జేసీబీలు వర్క్ చేస్తున్నాయండి. మొత్తం డ్రైనేజ్ కోసం అయితే నీట్ గా తోవుకోవడం ఆ విధంగా అయితే జరుగుతుంది. మీరు ఇప్పుడు నా వెనకాల టవర్స్ చూస్తున్నారు కదా ఇవి గెజిటెడ్ టవర్స్ అండి. మొత్తం కూడా ఈ యొక్క గెజిటెడ్ టవర్స్ 15 టవర్స్ అయితే ఉంటుంది. ఈ యొక్క 15 టవర్స్ కూడా మనకు G+12 ఫ్లోర్ విధానం అయితే ఉంటుంది. ఈ యొక్క 15 టవర్స్ సంబంధించి మనకు షాపుజీ ఫాలెంజీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. ప్రజెంట్ మనకు ఈ యొక్క 15 టవర్స్ సంబంధించి వర్క్స్ అయితే జరుగుతున్నాయి. లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. లోపల ఫ్లాట్స్
ఫ్లాట్స్కి సంబంధించిన వర్క్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా ఒకసారి చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మనకు గెజిటెడ్ టవర్స్ సంబంధించిన వర్క్స్ అండి. కిందంతా కూడా మొత్తం ఫ్లోర్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ అయితే వస్తున్నారు. మొత్తం 15 టవర్స్ ఇందులో టైప్ 1 టైప్ 2గా డిసైడ్ చేసుకొని అయితే వర్క్స్ అయితే చేస్తున్నారండి. ఆ టవర్స్ మీరు అదే చూస్తున్నారు కదా, అవన్నీ కూడా టైప్ 2 టవర్స్ అనమాట. మీరు అక్కడ బోర్డ్స్ కూడా చూడొచ్చు, టైప్ 1 టైప్ 2 అని. మొత్తం టైప్ 2 బ్లాక్స్. ఇటు సైడ్ ఇప్పుడు మనం ఉన్నది టైప్ 1 బ్లాక్స్ అనమాట. అటు సైడ్ ఉన్న 7 టవర్స్కి చూడండి మొత్తం కూడా 12 ఫ్లోర్లు అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోన్నారండి. అన్నిటికీ ఫ్లోర్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ప్రజెంట్ ఏంటంటే పవర్ సంబంధించిన వర్క్స్ ఆ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే ఇప్పుడు టైప్ ఏ టవర్స్కి వచ్చేసి టైప్ 1 టవర్స్కి ఇక్కడ ఉన్న 8 టవర్స్ కూడా కింద ఫ్లోర్ వర్క్స్ టైల్స్ వర్క్ మ్యాక్సిమం కూడా అన్నీ కూడా కంప్లీట్ చేసుకుని అయితే వస్తున్నారు. ఇక్కడ టైప్ 1 టవర్స్ చూసుకోవచ్చండి. మొత్తం కూడా కింద ఫ్లోర్ వర్క్స్ ఇవన్నీ టైల్స్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోన్నారు. సో చూస్తున్నారు కదా వర్క్. అలాగే ఇక్కడ ఫ్లాట్ వర్క్ చూద్దాం. ఫ్లాట్లో అసలు వర్క్స్ ఎలా జరుగున్నాయి ఏంటంటే కూడా అన్నీ కూడా ఫ్లాట్ వర్క్స్ అండి. మొత్తం కూడా ఈ ఫ్లాట్లో కూడా కింద ఫ్లోర్కి టైల్స్కి సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. మొత్తం నీట్గా ప్రతి రూమ్కి కూడా కంప్లీట్ అయిపోయి ఉంది. ప్రజెంట్ ఏంటంటే ఇక చూస్తున్నారు కదా వర్క్ చూడండి, ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఎంత కూడా బాల్కనీ లాగా వస్తుందేమో. రూమ్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయండి. అన్నిటి కూడా టైల్స్ వర్క్స్ ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఇక టైప్ 2 టవర్స్కి చూడండి సేమ్ అన్నీ కూడా ఒకే స్టేటస్లో అయితే ఉంది. ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మనకు ఫ్లోర్ లాగా లేపుతారు కదా, అదే ఒక ఫ్లోర్ అనమాట. దానికి యూజ్ చేసే మెటీరియల్ అండి ఇవన్నీ కూడా. సో ఎన్ని మెటీరియల్ ఉన్నా చూడండి, మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. అలాగే మనకు ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, 1, 8, 9 దగ్గర ఆగున్నాయి. వాటి కూడా మొత్తం పైన అంతా కూడా ఒక ఫ్లోర్ లేపుకొని పైన ఇంకొక ఐరన్ వీటితో అయితే మళ్ళీ అలొకేషన్ చేసుకుంటారండి. కింద ఉన్నాయి కదా వీటితో అయితే ఈ తరపున మొత్తం ఇట్లా ఐరన్ బెండింగ్ చేసుకొని ఇవి ఉన్నాయి కదా, ఇది 2 వైపులా చెక్కలా పెట్టుకొని అందులో మధ్యలో కాంక్రీట్ అయితే పోసుకుంటూ అయితే బిల్డింగ్ అయితే లేపుకుంటూ వెళ్తారు. ఈ యొక్క 15 టవర్ సంబంధించి వర్క్ స్టేటస్ అయితే ఒకేలాగా ఉందండి. 4 వర్క్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. కొంత భాగం అయితే కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. కొన్ని పవర్ సంబంధించిన వైర్స్ ఇవి కూడా లాక్కోవడానికి అయితే సిద్ధం అయితే చేసుకుంటున్నారు. ఇప్పుడు నా వెనకాల మీరు వర్క్స్ చూస్తున్నారు కదండి, ఇదంతా కూడా మనకు హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్కి సంబంధించిన వర్క్స్ అనమాట. మొత్తం 12 టవర్స్ అయితే ఉంటుంది. ఈ యొక్క 12 టవర్స్ కూడా మనకు G+12 18 ఫ్లోర్స్ విధానంతో అయితే ఉంటుందండి. ప్రజెంట్ దానికి సంబంధించి ఏంటంటే మొత్తం కింద ఈ యొక్క రాఫ్టింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. అంటే పునాదుల వర్క్స్ అంటారు కదా, దానికి సంబంధించి మొత్తం ఈ యొక్క ఫైలింగ్ వర్క్స్ ఇవైతే సర్వేయింగ్ అయితే జరుగుతుంది. కొన్నిటికి మొత్తం కూడా ఈ యొక్క ఫైలింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని చూస్తున్నారు కదా, ఇటు సైడ్ అంతా కూడా మొత్తం కిందంతా కూడా ఈ యొక్క ఫైలింగ్ వర్క్స్ అయితే జరుగున్నాయండి. కింద కూడా మొత్తం ఒక ఫ్లోర్ లాగా నీట్ గా కాంక్రీట్ తో వాటితో అయితే నీట్ గా అయితే వేసుకున్నారు. కొన్ని దగ్గర యొక్క ఫైలింగ్ చేసుకోవడానికి అయితే మొత్తం ఇదంతా కూడా ఫైలింగ్ వర్క్స్ అండి. ఇప్పుడు మీరు మిషనరీస్ చూస్తున్నారు కదా, రిగ్ మిషన్ లో ఇవన్నీ కూడా మనకు ఫైలింగ్ వర్క్స్ అనమాట. ఈ టవర్స్ అన్ని కూడా మనకు గ్రూప్ డి ఆఫీస్ సంబంధించిన టవర్స్. ఈ యొక్క 6 టవర్ మొత్తం కూడా ఈ యొక్క గ్రూప్ డి ఆఫీస్ సంబంధించి 6 టవర్స్ అయితే ఉంటుంది. ఈ యొక్క 6 టవర్స్ కూడా మనకు G+12 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. ప్రజెంట్ దానికి సంబంధించి ఏంటంటే పెయింటింగ్ వర్క్స్, లోపల ఫ్లోర్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడానికి రెడీగా ఉందండి. అలాగే చూస్తున్నారు కదా, మొత్తం 6 టవర్స్ అండి. 6 టవర్స్ కి మొత్తం పెయింటింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు. చూడండి అటు సైడ్ ఉన్న 2 టవర్స్ కి ప్రజెంట్ ఏంటంటే ఇటు సైడ్ ఉన్న టవర్స్ కి పెయింటింగ్ వర్క్స్ వేసుకుంటూ వస్తున్నారు. అక్కడైతే వేస్తున్నారు చూడండి. ఇటు సైడ్ ఉన్న టవర్కి అయిపోయింది. ఇప్పుడు ఇటు సైడ్ ఉన్న టవర్స్కి అయితే వేసుకుంటూ అయితే రావడం జరుగుతుంది. అటు సైడ్ ఉన్న టవర్స్ కూడా మాక్సిమం అయిపోయి ఉందండి. మిడిల్లో ఉన్న ఒక భాగం మాత్రం అవ్వలేదు. రిమైన్ 2 భాగాలు, ఆ 2 భాగాలు అయితే ఇప్పుడైతే ఈ యొక్క గ్రూప్ డి ఆఫీస్ సంబంధించి టవర్స్కి అయితే వేసుకుంటూ అయితే రావడం జరుగుతుంది. చూస్తున్నారా, ఇందాక మీరు చూసిన ఈ యొక్క గ్రూప్ డి ఆఫీస్ సంబంధించి బ్యాక్ సైడ్ అండి. ఇప్పుడు ఇది ఫ్రంట్ నుంచి చూస్తున్నారు కదా, ఫ్రంట్ మొత్తం ఇవన్నీ కూడా పెయింటింగ్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారండి. ఈ యొక్క 6 టవర్స్ కి ఈ యొక్క 1 టవర్ కు మాత్రం బ్యాలెన్స్ ఉంది. రిమైనింగ్ అన్ని కూడా కంప్లీట్ చేసుకుంటూ అయితే వస్తున్నారు. లోపల ఈ యొక్క పవర్ సంబంధించిన వరకు ఫ్లోర్ వర్క్స్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయి ఉందండి. అలాగే ఇటు సైడ్ మనకు ఈ యొక్క కబోర్డియమ్స్ ఉన్నాయి, ఈ విధంగా ఉన్నాయి కదా పార్కింగ్ సంబంధించి. అది సంబంధించి కదా మొత్తం 3 కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఇదొకటి, అదొకటి, ఇటు సైడ్ ఉన్నది ఒకటి, మొత్తం కూడా కంప్లీట్ చేసుకుని ఏంటంటే ఫ్రంట్ వర్క్స్ క్లీనింగ్స్ ఇవి మొత్తం ఈ వర్క్స్ అయితే చేసుకుంటూ వస్తున్నారండి. మొత్తం కూడా ఫైలింగ్ మిషన్ అయితే వర్క్ చేస్తుంది కదా, అదంతా కూడా మనకు కింద పునాది లాగా వేసుకుని మొత్తం ఫ్లోర్ లాగా అయితే నీట్గా అయితే వేసుకోవడం జరుగుతుంది. అన్ని కూడా దానికి సంబంధించి ఐరన్ బెండింగ్ అవన్నీ కూడా ఐరన్ డ్రమ్స్ లాగా అవన్నీ కూడా చేసి అయితే పెట్టుకున్నారు ఈ యొక్క గ్రూప్ డి ఆఫీసర్ కి సంబంధించి. టవర్స్ ఎన్జిఓ టవర్స్ అండి, నాన్ గెజిటెడ్ ఆఫీస్ సంబంధించిన టవర్స్. మొత్తం కూడా 21 టవర్స్ అయితే ఉంటుంది. ఈ యొక్క 21 టవర్స్ సంబంధించి మనకు L&T అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు. ప్రజెంట్ ఈ యొక్క 21 టవర్స్ సంబంధించి ఆ ఫ్లోర్ వర్క్స్, అలాగే ఈ యొక్క వాటర్ పైప్స్ వర్క్స్, పవర్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అంటే కొంత భాగం ఏంటంటే ఫ్లోర్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న వాటికి పవర్ వర్క్స్ అయితే వైర్లు అవన్నీ కూడా లాగేసి పెట్టుకున్నారండి. అలాగే పెయింటింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి చూడండి, ఆ లాస్ట్ లైన్ ఉన్న టవర్స్ అన్నిటి కూడా.
అలాగే ఇటు సైడ్ ఉన్న టవర్స్ కి ప్రజెంట్ ఏంటంటే ఫినిషింగ్ అయితే రెడీ చేసుకున్నారు, ఫ్లోర్ వర్క్స్ అవన్నీ కూడా. మీకు సౌండ్ కూడా వస్తున్నాయి చూడండి. అంతా కూడా పైన అంతా కూడా ఫినిషింగ్ అయితే రెడీ చేసేసుకున్నారు. లోపల ఇదో బాల్కనీకి సంబంధించిన వర్క్స్ అవన్నీ కూడా వేసుకుంటూ అయితే వస్తున్నారండి. అలాగే పవర్ కి సంబంధించిన వైర్స్ అవన్నీ కూడా లాక్కోవడం అయితే జరుగుతుంది. అలాగే ఇటు సైడ్ ఉన్న టవర్స్ కి ఇదో పైప్ కూడా వెళ్ళింది చూడండి, వాటర్ పైప్స్. ఇక్కడ మీకు బాక్స్ లాగా ఉన్నాయి కదా సైడ్స్, వీటిలో మధ్యలో అయితే మనకు వాటర్ పైప్స్ అయితే వెళ్తాయండి. దానికి సంబంధించి అక్కడ చూడండి, అక్కడంతా కూడా నీట్ గా వాటర్ పైప్స్ వర్క్స్ జరుగుతున్నాయి. చూస్తున్నారు కదా, మొత్తం మెస్సులు అవి కట్టుకున్నారు చూడండి. అటు సైడ్ అంతా కూడా వాటర్ పైప్స్ వర్క్స్ ఆల్రెడీ పైప్స్ అయితే పైకి అయితే పంపించడం జరిగిందండి. ఇప్పుడంతా కూడా ఫినిషింగ్ అయితే రెడీ చేస్తున్నారు అనమాట ఆ యొక్క టవర్స్ కి. బ్యాక్ సైడ్ ఉన్న మాక్సిమం ఇక్కడ 21 టవర్స్ అయితే ఉంటుంది కదా, ఈ యొక్క 21 టవర్స్ లో మాక్సిమం ఒక 13-14 టవర్స్ అయితే 12 ఫ్లోర్లు అయితే కంప్లీట్ అవ్వడం జరిగిందండి. ఇవన్నీ కూడా మనకు G+12 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. రిమైనింగ్ ఇది ఏదైతే కంప్లీట్ అవ్వాలదో వాటికైతే ఆ విధంగా అయితే 12 ఫ్లోర్ దగ్గర ఫినిషింగ్ అయితే రెడీ చేసుకుంటున్నారు కంప్లీట్ చేసుకొని. ఎంత కూడా 12 ఫ్లోర్ కంప్లీట్ అయిపోయింది. మిడిల్లో కొన్ని 5, 10, 11 దగ్గర ఆగున్నాయి. వాటికి ఈ విధంగా ఇది 11 దగ్గర ఆగుంది. 12వ వాటికి పైన ఆల్రెడీ వేసేస్తున్నారు చూడండి. రెండు వైపులా మనకి ఏంటంటే ఇటుకలతో కట్టరు కాబట్టి కాంక్రీట్ తోనే వర్క్స్ ఉంటాయి కాబట్టి మొత్తం ఐరన్ బెండింగ్ చేసుకొని 4 వైపులా ఒక ఫ్లోర్ లాగా వాటి మీద అయితే ఈ యొక్క బెండింగ్ అయితే చేసుకొని దానిలో అయితే కాంక్రీట్ అయితే పోసుకోవడం జరుగుతుందండి. అది 12 ఫ్లోర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారు ఇది. అలాగే మిడిల్లో వాటి అన్నిటి కూడా ఫినిషింగ్ అవన్నీ కూడా రెడీ చేసుకుంటే రావడం జరుగుతుందండి. ఈ యొక్క 21 టవర్స్ దగ్గర వర్క్స్ జరుగుతూనే ఉన్నాయండి. ఈ యొక్క L&T కంపెనీ వాళ్ళు కొన్ని వందల మంది అయితే ఈ యొక్క L&T కంపెనీ దగ్గర అయితే వర్క్ చేయడం అయితే జరుగుతుంది. ఇటు సైడ్ చూడండి టవర్స్, ఇటుపక్క అంతా ఒకటి 9, 8 దగ్గర ఆగి ఉన్నాయండి. అవన్నీ కూడా ఒకటి 9 ఫ్లోర్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు 10వ ఫ్లోర్కి అయితే మొత్తం రెడీ చేసుకున్నారు. ఇటు సైడ్ ఉన్న టవర్స్ అన్నిటి కూడా చూడండి. సేమ్ ఇదంతా కూడా 8, 9 అట్లయితే ఆగున్నాయండి. మిడిల్లో ఉన్నటివి కొన్ని 5 దగ్గర 4 దగ్గర ఆగి ఉన్నాయి. వాటికి కూడా మొత్తం రెడీ అయితే చేసుకుంటున్నారు. ఇటు సైడ్ చూడండి మొత్తం కంప్లీట్ అయిపోయింది 12 ఫ్లోర్స్ అయితే. ఇప్పుడు ఏంటంటే బాల్కనీ వర్క్స్ అయితే చేసుకుంటూ వెళ్తున్నారు. ఆ యొక్క టవర్స్ కానీ ఈ టవర్స్ కానీ చూస్తున్నారు కదా, బాల్కనీ వర్క్స్ ఇవన్నీ కూడా రెడీ చేసుకొని లోపల ఫ్లోర్ వర్క్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే అటు సైడ్ ఉన్న టవర్స్ కి బ్యాక్ సైడ్ ఉన్న టవర్స్ కి అవన్నీ కూడా పవర్ వర్క్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. అటు సైడ్ ఉన్న టవర్స్ కి చూస్తున్నారు కదండి. ప్రజెంట్ ఇక్కడ బిల్డింగ్ అయితే కంప్లీట్ అవుతుంది కదా, ఇదంతా కూడా మనకు జడ్జిలకు సంబంధించిన బంగ్లా వర్క్స్. ప్రజెంట్ ఈ యొక్క జడ్జిలకు సంబంధించిన బంగ్లా వర్క్స్ ని మనకు BSR అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు. మొత్తం 71 బంగ్లాకి సంబంధించిన వర్క్స్ అయితే సర్వాంగ్ అయితే జరుగుతుంది. ప్రజెంట్ ఆ యొక్క వర్క్స్ ఎవ్రీ వీక్ కూడా వీక్ బై చేంజ్ అవుతూ వచ్చేస్తుందండి. ప్రజెంట్ చూసేది ఫస్ట్ బంగ్లా అండి. ఆల్మోస్ట్ ఫస్ట్ బంగ్లా అయితే మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫినిషింగ్ కూడా లాస్ట్ వీక్ ఫినిషింగ్ అయితే చేసుకుంటున్నారు. అది కూడా కంప్లీట్ చేసేసుకొని మొత్తం చెట్లు అవన్నీ కూడా డిజైన్ ఎలా పెట్టేశారు చూడండి. మొత్తం కూడా అన్ని ఈ యొక్క జడ్జిల బంగ్లా సంబంధించి అన్ని కూడా ఇలాగే ఉండబోతున్నాయండి. అలాగే మనకు ఈ యొక్క సెకండ్ బంగ్లా సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి చూడండి. సేమ్ ఇదే స్టేటస్ కి అయితే రాబోతుంది. అలాగే మూడో బిల్డింగ్ కూడా సేమ్ ఒకే స్టేటస్ కి అయితే రాబోతుందండి. ఈ యొక్క జడ్జిలకు సంబంధించిన బంగ్లా వర్క్స్ అయితే. అసలు ఈ యొక్క బంగ్లా సంబంధించి వర్క్స్ అయితే వీక్ బై వీక్ చేంజ్ అవుతూ వచ్చిందండి. గత వీక్ లో మీరు చూసుకుంటే జస్ట్ మొత్తం తవ్వుకొని ఒక చిన్నగా అయితే గోడలాగా అయితే లేపుకున్నారు. ఇప్పుడు మొత్తం కూడా ఒక హైట్ గా తీసుకొని వచ్చేసారు. అలాగే వీటన్నిటి కూడా మనకు బయట యొక్క సిమెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మొత్తం కూడా కంప్లీట్ చేసుకొని లోపలంతా కూడా పెయింటింగ్ వర్క్స్ జరుగుతున్నాయి చూడండి. ఈ యొక్క లోపల కనిపిస్తుంది అవన్నీ కూడా పెయింటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇవి మీరు గత వీక్ లో చూసుకున్నప్పుడు మీకు అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. అలాగే మనకు అక్కడున్న బంగ్లా సేమ్ అదే బంగ్లా కూడా అదే వర్క్ జరుగుతుంది. అది కూడా కంప్లీట్ అయిపోయింది. అటు సైడ్ ఉన్న వాటికి కూడా కంప్లీట్ అయిపోయింది. ఇదంతా కూడా మనకు 10th నుంచి 20th లోపు అయితే కంప్లీట్ అయిపోవడం జరిగిందండి. ఇప్పుడు ఏంటంటే మొత్తం బిల్డింగ్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఫ్రంట్ కున్న ఆ యొక్క సెక్యూరిటీకి వాటికైతే గోడలాగా అవన్నీ కూడా కట్టుకోవడం జరుగుతుంది. ఇక్కడ రూమ్ వస్తుంది, ఇక్కడ రూమ్ వస్తుంది, అవతల ఒక రూమ్ వస్తుంది. దానికోసం అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయండి ఈ యొక్క జడ్జిలకు సంబంధించి. ఇటు సైడ్ వాటికి కూడా మొత్తం కంప్లీట్ ఏదైతే ఈ యొక్క సిమెంట్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయో వాటన్ని కూడా పెయింటింగ్ అయితే చేసుకుంటూ అయితే రావడం జరుగుతుందండి. అలాగే లోపల పైప్స్ కూడా లాగేస్తున్నారు చూడండి. కొంతవరకు పైనంతా ఈ యొక్క పైన ఫ్లోర్ కి ఫినిషింగ్ అయితే రెడీ చేసుకుంటున్నారు. మొత్తం ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా వాళ్ళు కావాల్సినవి అయితే నింపుకున్నారు. ఇది ఫస్ట్ బంగ్లా అండి. మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. గిన్నె అవన్నీ కూడా పెట్టేసి ఇప్పుడు గేట్లకి వాటికి అయితే ఫినిషింగ్ అయితే రెడీ చేస్తున్నారు అనమాట. గేట్లు పెట్టేస్తున్నారు, ఇంకా ఫినిషింగ్ వాటికి మొత్తం ఇన్స్టాలేషన్ అవన్నీ కూడా జరిగిపోతున్నాయి అనమాట. ఇక గేట్లకు సంబంధించి బిల్డింగ్ చూడండి ఎలా ఉంది, అసలు మోడల్ అయితే అదిరిపోయిందండి. డిజైనింగ్ కానీ ఇది సెక్యూరిటీ అనమాట. ఇటు నుంచి సెక్యూరిటీ ఉంటారు ఇక్కడ. అలాగే మనకు అక్కడ స్టే కోసం ఈ సెక్యూరిటీ కానీ ఎవరైనా వచ్చిన స్టే కోసం అక్కడైతే ఒక రూమ్ అయితే కట్టడం జరుగుతుంది. అలాగే ఇటు సైడ్ ఇది సెకండ్ వాటికి కూడా సేమ్ ఇదేలాగైతే తీసుకురావడం జరుగుతుంది. అలాగే మూడో వాటికి కూడా సేమ్ అదే డిజైన్ స్టార్ట్ చేసేసారు చూడండి. నాలుగో వాటికి వరుసగా ఇంకా ఫస్ట్ లైన్ లో ఉన్నది ఇటు సైడ్ నుంచి అయితే మనకు లాస్ట్ లైన్ అండి. ఇప్పుడు నేను ఫస్ట్ లైన్ అని చెప్తున్నాను. ఇదంతా కూడా స్టేటస్ ఒకేలాగైతే రావడం జరుగుతుందండి. ఈ యొక్క బంగ్లా సంబంధించి ప్రతి బంగ్లా దగ్గర వర్క్స్ జరుగుతున్నాయని అన్ని కూడా అటు సైడ్ నుంచి మొత్తం టవర్స్ చూసుకోవచ్చు మీరు నీట్ గా.
అన్నిటి కూడా ఈ యొక్క సిమెంట్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి. బ్యాక్ సైడ్ ఉన్న టవర్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయి ఇంకా ఫినిషింగ్ అయితే రెడీ చేసుకుంటున్నారు. చూసారు కదా పెయింటింగ్ వర్క్స్ కానీ ఏదైతే ఫస్ట్ బిల్డింగ్ కంప్లీట్ అయిందో అదే విధంగా లాస్ట్ బిల్డింగ్ మొత్తం కూడా టవర్స్ అన్ని యొక్క బంగ్లాస్ అన్ని కూడా రెడీ అయితే చేసుకుంటున్నారు. ప్రజెంట్ అయితే ఈ యొక్క జడ్జిలకు సంబంధించిన బంగ్లా వర్క్స్ అయితే శరవేగంగా అయితే జరుగుతుందండి. మీకు చూస్తున్నారు కదండి వర్క్స్. ప్రజెంట్ ఈ వర్క్స్ అన్ని కూడా మనకు ఈ యొక్క పర్మిట్ హైకోర్టుకి సంబంధించిన వర్క్స్ అనమాట. దానికి సంబంధించి వర్క్స్ అనేది ఇక్కడ కూడా చాలా వరకు అయితే చేంజ్ అవుతూ వస్తుందండి. వర్క్స్ మనకి ఏంటంటే గత ఒక 1 మంత్ బ్యాక్ నుంచి అయితే ఈ యొక్క హైకోర్టుకి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యేది. మీరు ప్రీవియస్ వీడియోలో ఫుల్ వీడియోలో చూసుకుంటే మీకు అర్థం అవుతుంది. సో ఇదే ఈ ప్లేస్ మొత్తం కూడా మనకు ఈ యొక్క హైకోర్టుకి సంబంధించిన వర్క్స్ అండి. ఇవన్నీ కూడా మనకు రాఫ్టింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయిన ఇవన్నీ కూడా. ఇటు సైడ్ మనకు రాఫ్టింగ్ కోసం ఐరన్ బెండింగ్ అవన్నీ కూడా చేసుకున్నారు. అటు సైడ్ ఆ మూల ఉంది కదా, మీకు గత వీడియోలో చూసుకున్నట్లయితే అప్పటికి రాఫ్టింగ్ అంతా కూడా కంప్లీట్ అవుతూ వస్తుంది. ప్రజెంట్ ఏంటంటే కంప్లీట్ అయిపోయి మనకు 1 డే బ్యాక్ అయితే మొత్తం యొక్క కాంక్రీట్ ఇవన్నీ కూడా పోసుకోవడం అయితే జరుగుతుంది. 2 రాఫ్టింగ్ దగ్గర అయితే నీటికి అయితే పోసుకోవడం అయితే జరిగిందండి ఈ యొక్క హైకోర్టు దగ్గర. ప్రజెంట్ యొక్క హైకోర్టుకి సంబంధించి మొత్తం కూడా కింద రాఫ్టింగ్ వర్క్ అయితే శరవేగంగా అయితే జరుగుతుంది. మొత్తం 16 దగ్గరలో అయితే ఈ విధంగా రాఫ్టింగ్ లాగా అయితే కట్టడం జరగాలండి. మొత్తం ఇప్పుడు ఏంటంటే అక్కడ 2 కూడా కంప్లీట్ అయింది కాబట్టి 5 దగ్గరలో అయితే కంప్లీట్ అయిపోయింది. రిమైనింగ్ 16 ఇట్లా 5 కంప్లీట్ ఇంకా 11 అయితే రాఫ్టింగ్లు అయితే చేసుకోవాలి. దానికి సంబంధించిన వర్క్స్ ప్రజెంట్ జరుగుతున్నాయి. ఐరన్ బెండింగ్ ఈ విధంగా అన్ని కూడా రాఫ్టింగ్ కోసం ఏంటంటే ఐరన్ బెండింగ్ అవన్నీ కూడా ఈ విధంగా అయితే చేసుకుంటారండి. ఈ విధంగా చేసుకొని వాటి మీద కాంక్రీట్ వర్క్స్ అయితే చేసుకుంటూ వస్తారు. దానికి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. గత వీక్లో మీరు చూసుకున్నట్లయితే జస్ట్ మనకు ఫస్ట్ నుంచి చూసుకున్నట్లయితే ఐరన్ బెండింగ్ అవన్నీ కూడా చేసుకుంటా ఉన్నారు రాఫ్టింగ్కి. ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్కి వచ్చేసరికి మొత్తం అటు సైడ్ కూడా కాంక్రీట్ వర్క్స్ అవన్నీ కూడా జరిగిపోయినాయి. కాంక్రీట్ అవన్నీ కూడా పోసేయడం జరుగుతుంది అటు సైడ్ ఉన్న వాటికి అన్నింటికి కూడా. రీసెంట్గా మనం 2 days బ్యాకే కాంక్రీట్ అవన్నీ కూడా పోసుకొని రీసెంట్గా అటు సైడ్ ఐరన్ బెండింగ్ కంప్లీట్ అయి ఉన్న వాటికైతే పోసేసుకున్నారు. ఇటు సైడ్ ఇప్పుడు రాఫ్టింగ్ ఇవన్నీ కూడా చేసుకుంటున్నారు చూడండి. సో చాలా చేంజ్ అయిపోయిందండి. మనకు డిసెంబర్ మంత్లో ఈ యొక్క హైకోర్టు దగ్గర అయితే వర్క్స్ అనేది ఎక్కడ ఆగకుండా అయితే కంప్లీట్ చేసుకుంటూ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఇది ఐకానిక్ టవర్ 5 అండి. దానికి సంబంధించి ఏంటంటే వర్క్స్ చూడండి ఏ విధంగా జరుగుతున్నాయో. అంతా కూడా కింద ఈ యొక్క కాంక్రీట్ వర్క్స్ అంటారు కదా, దిమ్మలో బెడ్ లాగా పోసుకొని ఐరన్ బెండింగ్ అవన్నీ కూడా రాఫ్టింగ్ చేసుకొని మొత్తం కాంక్రీట్ వర్క్స్ అయితే చేసుకుంటూ అయితే వచ్చేసారండి. మొత్తం స్టార్టింగ్ మీరు 1 month బ్యాక్ చూసుకుంటే లాస్ట్లో ఉండి ఇప్పుడు మొత్తం ఐకానిక్ టవర్ 5 దగ్గరికి అయితే వచ్చేసింది. ఇప్పుడు అలాగే ఐకానిక్ టవర్ 5 దగ్గర కూడా మీరు చూసుకున్నట్లయితే మొత్తం ఈ యొక్క వాల్స్ ఉన్నాయి కదా, డయాగ్రిడ్కి సంబంధించిన వాల్స్ అవన్నీ కూడా క్లీనింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి చూడండి. అలాగే టవర్ దగ్గర కూడా మొత్తం వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇది ఐకానిక్ టవర్ 5 అండి. దీనికి సంబంధించి మనకి ఎన్సీసీ అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు. ఇది ఐకానిక్ టవర్ 3 and 4 దగ్గర వర్క్స్ అండి. ఐకానిక్ టవర్ 3 and దగ్గర మీరు 4 దగ్గర వర్క్ చూసుకుంటే మొత్తం కూడా అసలు ఎల్ఎన్టీ అనే కంపెనీ వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఈ యొక్క 2 ఐకానిక్ టవర్కి సంబంధించి డయాగ్రిడ్ సంబంధించిన సపోర్టింగ్ వర్క్స్ కానీ అలాగే మనకు ఆ యొక్క దిమ్మల కాంక్రీట్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడం అనేది మొత్తం కూడా కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చాయండి. చూసుకోవచ్చు మీరు ఎంత వరకు అయితే జరిగిపోయిందో. ఇది ఐకానిక్ టవర్ 3 and 4 దగ్గర అండి. ఇక్కడ మీరు చూసే వర్క్స్ వచ్చేసి ఐకానిక్ టవర్ 1 దగ్గర అండి, 1 and 2 దగ్గర. ప్రజెంట్ ఈ యొక్క రెండు ఐకానిక్ టవర్ సంబంధించి మనకు షాపుర్జీ ఫాలెంజ్ అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా వర్క్ స్టేటస్ డే బై డే చేంజ్ అవుతూ వస్తుందండి. సో కూడా అసలు లైట్స్ వేసుకొని మరీ వర్క్ చేస్తున్నారు. ఇటు సైడ్ మీరు లాస్ట్ వీక్లో చూసుకుంటే ఐరన్ వంగిపోయిన ఐరన్ రాడ్ లాగా ఉంటే నీట్గా చేసుకోండి. ఇప్పుడు అవన్నీ కూడా తీసేసి మొత్తం నీట్గా మలుచుకొని ఎంత పొడవు చేసుకున్నారు చూడండి. వాటన్నిటి కూడా మొత్తం రాడ్ లాగా వేసుకొని వర్క్ చేస్తున్నారండి. ప్రజెంట్ చూస్తున్నారు ఇదంతా కూడా ఒక గోడ్ లాగా ఐరన్ రాడ్స్ అసలు ఎంత హైట్ వేసుకున్నారు చూడండి. వీటికి సంబంధించి వర్క్స్ అయితే కిందంతా కూడా ఈ కాంక్రీట్ వర్క్స్ దిమ్మల్లా గోడ లాగా పోసుకోవడం అది కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు పైన వర్క్ చేసుకోవడానికి అంతా కూడా రెడీ చేసి అయితే పెట్టుకున్నారండి. అటు సైడ్ ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 దగ్గర చూసుకుంటే ఈ యొక్క కింద ఫ్లోర్ వర్క్స్ మీరు ఐకానిక్ టవర్ 3 and 4 దగ్గర రీసెంట్గా చూశారు కదా, 15 days బ్యాక్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి. కింద ఫ్లోర్ వర్క్స్, రాఫ్టింగ్ సంబంధించి కాంక్రీట్ సంబంధించిన వర్క్స్ ఆ వర్క్స్ అయితే జరుగుతుందండి ఐకానిక్ టవర్ 1 అటు సైడ్ అయితే. ఇక్కడ మీరు చూసేదంతా ఐకానిక్ టవర్ లెఫ్ట్ సైడ్ వర్క్స్ అండి. మొత్తం కూడా ఈ యొక్క కాంక్రీట్ వర్క్స్ అటు సైడ్ అంతా కూడా సంబంధించిన వర్క్స్ కాంక్రీట్ వర్క్స్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. ఇటు సైడ్ మొత్తం ఇవన్నీ చేసుకున్న తర్వాత వీటి మీద ఐరన్ రాడ్తో రాఫ్టింగ్ లాగా అంటే బెండింగ్ ఒక బెడ్ లాగా చేసుకొని వాటి మీద కాంక్రీట్ వర్క్స్ చేసుకుంటూ వస్తారండి. మీరు 5 ఐకానిక్ టవర్ 5, 3, 4 దగ్గర చూసుకుంటే మీకు అర్థం అవుతుంది. సేమ్ అక్కడ ఏదైతే వర్క్ జరిగిందో ఆ వర్క్స్కి అయితే రెడీ చేసుకున్నారు. అటు సైడ్ అంతా కూడా కింద ఆ యొక్క ఫ్లోర్ వర్క్స్ కంప్లీట్ చేసుకొని రాఫ్టింగ్ రెడీ చేసుకుంటున్నారు. అలాగే వాల్స్ లాగా ఈ యొక్క కాంక్రీట్ వాల్స్ అయితే కట్టుకుంటూ వస్తున్నారండి ఒక గోడర్ లాగా. ఇదంతా కూడా మనకు ఐకానిక్ టవర్ 1 దగ్గర మనకు వర్క్స్ అండి ఇవి. ప్రజెంట్ ఏంటంటే వర్క్ స్పేస్ మొత్తం ఈ యొక్క పెంచింగ్లు అయితే క్లోజర్ రేకులతో అయితే నిర్మించేశారండి. లోపల ఈ యొక్క మిషనరీస్ వర్క్ చేస్తున్నాయి కదా, అవన్నీ కూడా మనకి ఏంటంటే ఈ యొక్క ఫైల్ ఫౌండేషన్ సంబంధించిన వర్క్స్ అనేది జరుగుతుంది. ఆ మిషనరీస్ అవన్నీ కూడా ఉన్నాయి కదా, వాటిలన్నీ కూడా కాంక్రీట్ మిక్సింగ్ అవన్నీ కూడా వెళ్ళిందంటే ఏదైతే ఫౌండేషన్ జరుగుతుందో వాటిలో ఏంటంటే ఐరన్ డ్రమ్స్ లాగా భూమిలోకి దించి వాటిలోకి అయితే ఈ యొక్క కాంక్రీట్స్ అవన్నీ కూడా పోయడం జరుగుతుందండి.
ప్రజెంట్ ఈ యొక్క అసెంబ్లీ మనకి ఏంటంటే B+G+3 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. అసెంబ్లీ అనేది ఇయర్లీ మనకు 40 to 50 డేస్ మాత్రమే జరుగుతుంది. రిమైనింగ్ డేస్ అంతా ఖాళీగా ఉంచకుండా సో టూరిస్ట్ పర్యటన పరంగా కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ మీరు బంగ్లా చూస్తున్నారు కదండి, ఇది ప్రిన్సిపల్ సెక్రటరీస్ అలాగే సెక్రటరీకి సంబంధించిన బంగ్లాస్ అనమాట. మొత్తం కూడా G+1 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. ప్రజెంట్ ఇక్కడ మనకు 115 బంగ్లాస్ అయితే నిర్మిస్తున్నారండి. ఈ యొక్క 115 బంగ్లాస్ సంబంధించి వర్క్ స్టేటస్ ఆల్మోస్ట్ ఆల్ ఒకే స్టేజ్లో అయితే ఒక 80% అయితే ఉంది. రిమైనింగ్ ఏంటంటే ఫ్రంట్ యొక్క రూమ్స్కి యొక్క సెక్యూరిటీ పర్పస్ కోసం అయితే కట్టుకోవడం అయితే జరుగుతుంది. అలాగే ఫ్రంట్ ఏంటంటే గోడలాగా అయితే నిర్మించుకుంటున్నారు. ఇక్కడ మొత్తం 115 బంగ్లాస్ అయితే నిర్మిస్తున్నారండి. ఈ యొక్క 115 బంగ్లాస్ సంబంధించి మనకు ఈ యొక్క KMU అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. ఈ యొక్క బంగ్లా స్టేటస్ కూడా చూసుకుంటే అన్ని కూడా ఒకే స్టేజ్ లో ఉంది. ఈ యొక్క సిమెంట్ వర్క్స్, రూమ్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా మెయిన్ ఈ యొక్క పవర్ సంబంధించిన వర్క్స్, పెయింటింగ్ వర్క్స్ ఈ బ్యాలెన్స్ ఉన్నాయి. అలాగే మనకు మూడో బిల్డింగ్, అక్కడ ఉన్న బిల్డింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నారండి. అలాగే ఇక్కడ సెకండ్ బిల్డింగ్ కూడా రెడీ చేసుకుంటున్నారు, మూడో బిల్డింగ్ కూడా రెడీ చేసుకుంటున్నారు ఫినిషింగ్ అయితే. మొత్తం లైన్ అంతా కూడా ఒకే స్టేజ్ లో ఉందండి. బ్యాక్ సైడ్ ఉన్న లైన్స్ ఈ యొక్క 115 బంగ్లాస్ సంబంధించి ఆల్మోస్ట్ ఒక 100 బంగ్లాస్ వరకు అయితే ఒకే స్టేజ్ లో ఉంది వర్క్ స్టేటస్ అయితే. ఇటు సైడ్ ఉన్న బంగ్లాస్కి ఏంటంటే మొత్తం ఈ యొక్క సిమెంట్ వర్క్స్ అయితే చేసుకుంటూ వస్తున్నారండి. బయట అంతా కూడా ఇదంతా కూడా రీసెంట్ గా ఫ్రంట్ రూమ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనకు రీసెంట్ గా కట్టుకోవడం జరిగింది. మొత్తం లైన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఫ్రంట్ సెక్యూరిటీ రూమ్స్ కానీ స్టే చేయడానికి అవన్నీ కూడా చూస్తున్నారు కదా. అలాగే ఇది కంప్లీట్ అయిపోయిందని చెప్పాను కదా, ఇది చూడండి సేమ్ ఇదే డిజైనింగ్ అయితే అన్నిటికీ ఉంటుందండి. ఇదైతే కంప్లీట్ చేసి అయితే రెడీ చేసి పెట్టుకున్నారు. ఇది ఒకటి మళ్ళీ బ్యాక్ సైడ్ ఒక బిల్డింగ్ కూడా క్లియర్ గా ఇదే విధంగా అయితే కంప్లీట్ చేసి అయితే పెట్టుకున్నారు. ఈ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ అలాగే సెక్రటరీకి సంబంధించిన బంగ్లాస్ వర్క్స్ అయితే చాలా ఫాస్ట్ గా జరుగుతుందండి. ఎందుకంటే మొత్తం కూడా రూమ్ వర్క్స్ కానీ ఎక్కడ వర్క్స్ ప్రతిదీ కూడా బంగ్లాస్ దగ్గర వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క 115 బంగ్లాస్ సంబంధించి ఒకే స్టేటస్ లో అయితే వర్క్స్ అయితే ఉన్నాయి. నాకు తెలిసి ఇది ఇంకొక 1 year లో అయితే కంప్లీట్ అయిపోతుందండి. ఎందుకంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి టవర్స్, ఇవన్నీ కూడా మనకు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్ సంబంధించిన టవర్స్. దానికి సంబంధించి ఆల్మోస్ట్ అన్ని కూడా మాక్సిమం కంప్లీట్ అయిపోయిందండి. లోపల కానీ వాటర్ పైప్ వర్క్ కానీ పవర్ సంబంధించిన వర్క్స్ అవన్నీ కూడా. ప్రజెంట్ ఏంటంటే ఈ యొక్క పార్కింగ్ సంబంధించి ఇక్కడ ఫ్రంట్ గేట్ల కోసం అయితే మొత్తం అయితే రెడీ చేసుకుంటున్నారు. ఇది మనకు APCRD బిల్డింగ్ తర్వాత ఓపెన్ కాబోతున్న బిల్డింగ్స్ అండి ఇవి. ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్ సంబంధించిన టవర్స్. మీకు అక్కడ డిజైనింగ్ ఉంది కదా, ఆ డిజైనింగ్ అయితే మనకు వాటర్ పైప్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసి పెట్టుకున్నారు. అక్కడ డిజైనింగ్ ఉంది చూడండి స్ట్రైట్ గా. అందులో మనకు వాటర్ పైప్స్ అవన్నీ కూడా అందులో అయితే వెళ్ళడం జరిగిందండి. రీసెంట్ గా మనకి గత వీక్ లో చూసుకుంటే ఇటు సైడ్ అయితే రెడీ చేసుకుంటుంది మొత్తం. చూడండి పైప్స్, వాటర్ పైప్స్ చూడండి ఈ విధంగా వెళ్ళి వాటి మీద ఆ డిజైనింగ్ అయితే వేయడం జరుగుతుందండి. ప్రజెంట్ మనకు ఈ టవర్స్ సంబంధించి అన్ని కూడా ఏదైతే లోపల ఫ్లోర్ వర్క్స్ ఇవన్నీ కూడా అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ ఉన్న టవర్స్ అన్నిటి కూడా పవర్ సంబంధించిన వైర్స్ అన్ని కూడా లాక్కొని కొంతవరకు ఫినిషింగ్ అయితే చేసుకుంటూ వచ్చేస్తున్నారండి. ప్రజెంట్ పవర్ సంబంధించి కింద అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించి కింద అంతా ట్రాన్స్ఫార్మర్స్ అవన్నీ కూడా ఇన్స్టాలేషన్ అయితే జరుగుతుంది. అలాగే లోపల పార్కింగ్, పెయింటింగ్ వర్క్స్, అలాగే మొత్తం కిందంతా కూడా క్లీనింగ్ వర్క్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. ఫ్రంట్ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మన గేట్ కి సంబంధించి నీట్ గా తవ్వుకోవడం అవి అయితే చేస్తున్నారండి. ఎంట్రీ అయితే ఇటు సైడ్ నుంచి ఉంది. ఇటు సైడ్ నుంచి ఎంట్రీ కూడా పైన మనకు పైన టైల్స్ ఫ్లోర్ కి పైన మొత్తం మెట్లకి వాటన్నిటి కూడా నీట్ గా రాళ్ళు అవన్నీ కూడా అలకేషన్ అవన్నీ కూడా చేసుకోవడం అయితే జరిగిందండి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి టవర్స్, ఈ మొత్తం కూడా 12 టవర్స్ అన్ని కూడా మనకు G+12 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు MLA MLC కోటకు సంబంధించిన టవర్స్. చూస్తున్నారు కదా బిల్డింగ్స్ ఏ విధంగా కంప్లీట్ అయిపోయినాయో. మొత్తం కూడా ఆల్మోస్ట్ ఆల్ ఏంటంటే ఒక 60% వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయండి ఈ బిల్డింగ్ సంబంధించి. ప్రజెంట్ అంటే ఈ యొక్క పవర్ సంబంధించిన వర్క్స్, అలాగే ఫైర్ సేఫ్టీ వర్క్స్, వాటర్ పైప్స్ వర్క్స్, అలాగే కింద ఈ యొక్క పార్కింగ్ సంబంధించి క్లీనింగ్ వర్క్స్ ఇవైతే మేజర్ గా జరుగుతున్నాయండి. లోపల ఇంకా ఫ్లోర్ వర్క్స్ కానీ పెయింటింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా మాక్సిమం అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. ఇది చూడండి ఇక్కడ ఇదంతా కూడా మనకు పార్కింగ్ సంబంధించిన వర్క్స్ అండి. ఎంత నీట్ గా చేసుకున్నారు చూడండి. పెయింటింగ్ వర్క్స్ అవన్నీ కూడా గత వీక్ కంప్లీట్ చేస్తున్నారు. కానీ అలాగే కింద కూడా ఐరన్ బెండింగ్ అవన్నీ కూడా చేసుకున్నారు చూడండి. కింద ఫ్లోర్ లాగా నీట్ గా పోసుకోవడానికి ఐరన్ బెండింగ్ ఏ విధంగా చేసి పెట్టుకున్నారు చూడండి. ఇదంతా కూడా పార్కింగ్ సంబంధించిన వర్క్స్ అండి. ఆల్మోస్ట్ ఆల్ పార్కింగ్ సంబంధించి అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు. ప్రజెంట్ ఇటు సైడ్ అయితే వేసుకున్నారు. అలాగే ఈ యొక్క పవర్ సంబంధించి మొత్తం మీటర్లు అవన్నీ కూడా ఇన్స్టాలేషన్ అక్కడంతా కూడా జరుపుకున్నారు చూడండి. కూడా మనకు MLA MLC కోటకు సంబంధించి NCC అనే కంపెనీ వాళ్ళతో వర్క్ చేస్తున్నారండి ఈ యొక్క 12 టవర్ సంబంధించి. ఇదంతా మనకు MLA MLC క్వార్టర్స్ ముందు వాటర్ పైప్స్ వర్క్ చూడండి జరిగిపోయి ఉన్నాయి. గత వీక్ లో మొత్తం ఇదంతా కూడా తవ్వుకోండి, ఇదంతా కూడా తవ్వేసి నీట్ గా అయితే వేసేసుకున్నారు చూడండి. అటు సైడ్ అంతా కూడా వాటర్ పైప్స్, ఇటు సైడ్ వాటర్ పైప్స్. ఇటు నుంచే మనకు హైకోర్టు కానీ ఇటు సైడ్ అంతా వెళ్ళేది ఇటు సైడ్ నుంచే అండి. ఇది మీరు చూస్తున్నారా, ఈ వీక్ లో చాలా చేంజ్ అయిపోయింది. గత వీక్ లో ఇలా లేదు, మొత్తం చెట్లు ఉండే మీరు చూసుకోవచ్చు. అప్పుడు ఈ యొక్క MLA MLC క్వార్టర్ చూపించేటప్పుడు మీకు చూపించాను. ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు మొత్తం N11 రోడ్డు నీట్ గా అయితే చేసి పెట్టేసుకున్నారండి. రోడ్డు ఒక నీట్ గా అయితే చేసుకొని మొత్తం డ్రైనేజ్ కోసం ఒకవైపు నీట్ గా అయితే తవ్వు పెట్టుకున్నారు. ఇది మనకు ఫ్యూచర్ లో N11 E3 జంక్షన్ అయితే అవుతుందండి. ఇది సీడ్ యాక్సెస్ రోడ్డు, దీన్ని E3 రోడ్ అని కూడా అంటాము.
ఇది మనకు ఫ్యూచర్ లో N11 E3 జంక్షన్ అయితే అవుతుంది. ఇదండి, చూసారు కదా మనకు డిసెంబర్ మంత్ లో వర్క్ స్టేటస్ అయితే ఈ విధంగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.